తిరుపతిలో భక్తుల తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జిల్లా కలెక్టర్, డీజీపీ, టీటీడీ ఈవో ఇతర అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు తిరుపతి చేరుకుంటారు. తిరుపతి రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటిస్తారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శ్వేత, నిన్న ఏదైతే శ్రీవారి వైకుంఠ దర్శనానికి వెళ్లి తొక్కిసలాటలో చనిపోయినటువంటి వారిని గాయపడి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. 11 గంటలకి బయలుదేరి తిరుపతి రానున్నారు. తిరుపతిలో ముఖ్యంగా రుయాలో స్విమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. అదేవిధంగా మృతుల కుటుంబాలను కూడా ఆయన ఎక్స్ప్రెస్ ప్రకటించనున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘటన జరిగిన వెంటనే ఉటావుటిన ఆయన నెల్లూరు నుంచి తిరుపతి చేరుకున్నారు. అక్కడే దగ్గర ఉండే ఆయన క్షతగాతుల యొక్క బాధితుల యొక్క పరిస్థితిని ఆరా తీస్తున్న పరిస్థితి. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఓవైపు టీటీడీ ఈవో, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా ఆసుపత్రిలో స్విమ్స్ లో అదేవిధంగా రుయాలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కూడా మరోవైపు అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు ఆ ఘటన జరిగిన పైన ఆరా తీస్తున్న పరిస్థితి. ఈ రోజు ఆయన తిరుపతికి వచ్చి దీని మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఒక్కసారిగా అక్కడ క్యూ లైన్ లో వదలడంతోనే ప్రమాదమానంగా ఈ ఘటన జరిగిందనేది ఒక ప్రాథమికంగా అయితే అధికారులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. నిన్న ఏదైతే దాదాపు క్యూ లైన్ లో పెద్ద ఎత్తున 1000 మంది క్యూ లైన్ లో ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఇవాళ ఉదయం 5 గంటలకి టోకన్లు జారీ చేయాల్సిన నేపథ్యంలో నిన్న రాత్రి టోకన్లు ఇష్యూ చేయడంతోనే ఒకసారిగా ఈ లోపలికి వెళ్లడంతో ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ఈ తోపులాట జరగడం, అందులో 6 చనిపోవడం, 40 మంది వరకు కూడా గాయపడడం, ఆ ఘటన తీవ్రంగా కలిసి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఇవాళ దాని మీద సీఎం పూర్తి స్థాయిలో రివ్యూ చేయనున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికే దాదాపు 1,00,000 మంది వరకు కూడా టోకన్లు జారీ చేశారు. క్యూ లైన్లన్నీ కూడా ప్రశాంతంగా భక్తులు టోకెన్లు తీసుకునే వెసులుబాటు అయితే కల్పించారు. ఎక్కడికెక్కడ క్యూ లైన్లన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. ఎవరు వెళ్ళినా కూడా సామాన్య భక్తులు ఎవరు వెళ్ళినా కూడా టోకన్లు తీసుకునే పరిస్థితి ఉంది. అయితే నిన్న తిరుమలలో పాటు తిరుపతితో మొత్తం 9 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 9 క్యూ లైన్లలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా లోకల్ గా వచ్చేటువంటి జనాలకు ఎక్కువగా శ్రీవారి దర్శనం కల్పించాలని చెప్పి ఒక సంకల్పంతో టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇటువంటి సంఘటన జరగకూడదన్న ఒక సదుద్దేశంతో శ్రీవారి దర్శనానికి అందరినీ అనుమతించాలని ఒక లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే అక్కడ ఏదైతే నిన్న ఒక్కసారిగా జనాలు తోపులాట తోసుకుంటూ ముందుకు రావడం, దాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతోనే ఒక్కసారిగా ఈ ఘటన జరిగిందని కూడా తెలుస్తుంది. దీని మీద పూర్తిగా ఇప్పటికే విచారణ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. 6 చనిపోయిన ఘటన పైన ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా మిగతా మంత్రులు కూడా ఇవాళ తిరుపతికి చేరుకున్నారు. తిరుపతికి సీఎం వచ్చిన తర్వాత ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది. శ్వేత, ప్రవీణ్, అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు తిరుపతి ఎస్పీ కానీ ఇంకా ఎవరైనా సంబంధిత అధికారులు కానీ ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఎందుకంటే భక్తుల మైండ్స్లో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతమంది వస్తారని తెలిసినా ఎందుకని కంట్రోల్ చేయలేదు? ఎప్పుడు వదిలింది ఒక పార్కులో వదిలి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ఇది జరిగింది. ఇంతకుముందు కంపార్ట్మెంట్స్లో కూడా ఇలాంటివి జరిగినా భక్తులు తోపులాట జరిగిన తర్వాత కూడా మెయింటెనెన్స్ చాలా బాగుండేది. ఇప్పుడు ప్రస్తుతం ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి మెయింటెనెన్స్ లోపమే దీనికి ప్రధాన కారణమని ఇటు భక్తులు క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అధికారులు ఏమైనా నివేదిక ఇచ్చారా? ఆన్సర్స్ చెప్తున్నారా? ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే టీటీడీకి భక్తులను కంట్రోల్ చేయడం అనేది కొత్త విషయం కాదు. సంవత్సరం అంతా కూడా ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంటది. స్వామివారి ప్రత్యేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో కానీ అటు భక్తులను కంట్రోల్ చేయడం, భక్తుల సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా టీటీడీకి కొత్త ఏం కాదు. టీటీడీలో పెద్ద వ్యవస్థ ఉంది. ఓవైపు భద్రతా వ్యవస్థతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీలో ఒక పెద్ద వ్యవస్థ కూడా ఉంది. టీటీడీ అనేది ఒక పెద్ద స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ట్రస్ట్ కాబట్టి దానికి సంబంధించి పెద్ద ఎత్తున సిబ్బంది కూడా ఉన్న నేపథ్యంలో తిరుమల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే జాగ్రత్త తీసుకున్న పరిస్థితి. తిరుపతి గురించి టీటీడీకి జిల్లా యంత్రాంగానికి మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తిరుపతిలో పెద్ద ఎత్తున కౌంటర్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో తిరుపతిలో 1,00,000 మంది కౌంటర్లకు వస్తున్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ పోలీసు సిబ్బంది కానీ అదేవిధంగా అక్కడ ఏర్పాట్లు కానీ భద్రత వైఫల్యం
కనిపిస్తుందని చెప్పి ఇప్పటికే ప్రాథమికంగా కొంత నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తిగా భద్రతా వైఫల్యంతోనే ఈ ఘటన జరిగినట్లు కూడా ప్రధానంగా తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే ఒక అధికారులు కూడా ఒక అంచనాకు వచ్చారు. బాధితుల పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పి ఓవైపు టీటీడీ చైర్మన్ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో దీని మీద మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత దీని మీద ఏదైనా ప్రకటన చేస్తారా లేదా దీనికి సంబంధించిన ఏదైనా నివేదికన బహిర్గతం చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. తిరుపతిలో ఏదైతే పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చిన నేపథ్యంలో వారిని కంట్రోల్ చేయడం పైన వైపు జిల్లా యంత్రాంగం కానీ అదేవిధంగా టీటీడీ కానీ దృష్టి సారించలేదనేది ప్రధానమైనటువంటి విమర్శ. అయితే ఇంత పెద్ద ఎత్తున భక్తులకు దర్శన సౌకర్యం కల్పించేటువంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో కనీసం గంటల తరబడి క్యూలో నిల్చున్న ఆ పరిస్థితిలో వారికి కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదన్న ఒక విమర్శ అయితే పెద్ద ఎత్తున ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత కానీ టీటీడీ కానీ అటు ప్రభుత్వం కానీ స్పందించే అవకాశం ఉంది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.